RJR Herbal Hospitals. నమస్కారం. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఆయుష్ వైద్య రంగంలో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ భారతదేశంలోని ప్రముఖ సంస్థ. ఇది అనేక బ్రాంచ్లను కలిగి ఉంది. 4 తరాల గొప్ప వారసత్వంతో ఈ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి 6 రాష్ట్రాల్లో 100కి పైగా బ్రాంచ్లతో పనిచేస్తుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ సాంప్రదాయ వైద్యం యొక్క ప్రత్యేకతను నిలబెట్టడమే కాకుండా దాని విస్తృత శాఖల నెట్వర్క్ ద్వారా కూడా చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి సంప్రదాయాన్ని కాపాడమే కాకుండా ప్రజలను వ్యాధిరహిత జీవితం వైపు నడిపించడానికి కూడా కట్టుబడి ఉంది. ఈ ప్రముఖ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లీలా ఈరోజు మనతో పాటు ఉండడం మాకు గౌరవంగా ఉంది. ఇప్పుడు మనం మన సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలాగే ఆమెనే నేరుగా మన ప్రశ్నలను అడుగుదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్, ఈరోజు మనం స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ప్రధానంగా ఈ నడుము నొప్పి అనేది అన్ని వయసుల పురుషులు, మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య కింద తయారైంది. అసలు ఈ నడుము నొప్పి రావడానికి గల కారణాలు దయచేసి పూర్తిగా తెలియజేయండి. వీపు కింద భాగంలో ఎముకలు చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడతాయి వలన నొప్పి వస్తుంది. ప్రత్యేకంగా L1, L5 మరియు S1 వెన్నపూస చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా మారడం, గట్టిగా మారినప్పుడు అది వాపుకు కారణమవుతుంది. ఈ వాపు వెన్నపూస యొక్క మార్పుకు దారితీస్తుంది, స్థిరత్వాన్ని తగ్గిస్తుంది మరియు నడుము నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని మనం సాధారణంగా నడుము నొప్పిగా సూచిస్తాము. డాక్టర్ గారు, ఈ డిస్క్ ప్రొలాప్స్ అండ్ డిస్క్ బల్జ్ అనే పదాలను మనం తరచుగా వింటూ ఉంటాం. అసలు ఈ డిస్క్ ప్రొలాప్స్ అలాగే డిస్క్ బల్జ్ అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే కట్టి వెన్నముక్కలో 5 వెన్నపూసలు ఉంటాయి. L1 నుంచి L5 వరకు లేబుల్ చేయబడతాయి. ఈ ఎముకలు చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడినప్పుడు చుట్టుపక్కల ఉన్న డిస్క్ పదార్థం ఉబ్బడం ప్రారంభమవుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది. దీనినే డిస్క్ బల్జ్ అంటారు. ఇది ఉబ్బెత్తు పైన మరియు కింద వెన్నపూస మారడానికి కారణమవుతుంది. వాటి అమరికను మారుస్తుంది మరియు వెన్నపూస నొప్పికి దారితీస్తుంది. ఒక నిర్దిష్ట వెన్నపూసను సాధారణంగా ప్రభావితం చేసేదిగా గుర్తించడం కష్టం. అయినప్పటికీ చాలామంది రోగుల్లో L4 మరియు L5 ఎక్కువగా పాల్గొంటాయి. కొందరికి L5 మరియు S1లో సమస్యలు వస్తాయి. మరికొన్ని L3 మరియు L4లో సమస్యలు వస్తాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే L1 నుండి L5 లేదా S1 వరకు అన్ని వెన్నపూసలు ప్రభావితం అవుతాయి. డాక్టర్, ఈ డిస్క్ బల్జ్ అలాగే డిస్క్ ప్రొలాప్స్ రావడానికి కారణాలు ఏంటి? నడుము నొప్పికి ప్రధాన కారణం వెన్నముక్క చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడటం. తరచుగా ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం ప్రయాణ సమయంలో స్లిప్ అవ్వడం లేదా కుదుపును అనుభవించి ఉండవచ్చు. ఆ సమయంలో గుర్తించదగిన లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు. కానీ కాలక్రమేణా ఆ ప్రాంతంలో నొప్పి పెరుగుతూ ఉంటుంది. ఒకవైపు బిగుతుగా ఉంటుంది, మరొకటి వదులుగా ఉంటుంది. ఇది ఫలితంగా మంట వస్తుంది. వెన్నపూసల మధ్య ఒక ఒత్తిడి వల్ల డిస్క్ ఉబ్బుతుంది. అదనంగా అధిక బరువు ఎత్తడం మరియు శ్రమతో ఒక ఒత్తిడి వల్ల డిస్క్ ఉబ్బుతుంది. డాక్టర్, ఈ నడుము నొప్పి ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కొంతమంది పేషెంట్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేవడం కూడా చాలా కష్టం. పడుకొని అటువైపు తిరగడం కూడా బాధగా ఉంటుంది వారికి. వారు దీనిని షాక్ లాంటి నొప్పిగా భావిస్తారు. కొందరు తొడల వెనుక లేదా లోపలి భాగంలో నొప్పిని అనుభవిస్తారు. కొంతమంది దిగువ వీపు నుంచి తొడల వరకు నొప్పిని ప్రసరిస్తున్నట్లు చెప్తారు. కొందరు తీవ్రమైన నొప్పితో వాహనంలో తక్కువ దూరం కూడా ప్రయాణించలేరు. మంచం మీద పడుకొని పైకి చూడటం కూడా భరించలేనిగా మారుతుంది. ఇది నిద్రలేని రాత్రులకు దారితీస్తుంది. దిగువ వెన్ను సమస్యలకు ఉన్నవారు ఎదుర్కొనే సాధారణ లక్షణాలు ఇవి. డాక్టర్, ఈ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్కి కొంతమంది వైద్యులు అంటే వేరే హాస్పిటల్స్లో అయితే ఖచ్చితంగా శస్త్రచికిత్స అనేది సూచిస్తూ ఉంటారు పేషెంట్స్కి. నిజంగా ఈ డిస్క్ బల్జ్, ప్రొలాప్స్కి శస్త్రచికిత్స అవసరమా? 2 వెన్నపూసల మధ్య ఉన్న డిస్క్ మెటీరియల్ బయటకు నెట్టబడినప్పుడు డిస్క్ అనేది ఉబ్బరం ఏర్పడుతుంది.
రెండు వెన్నపూసలు ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు వాటి నిర్మాణాన్ని మార్చినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది. ఈ సమస్యను తరచుగా శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయవచ్చు. ఓకే డాక్టర్, ఈ నడుము నొప్పికి థెరపీ చికిత్స వల్ల నయం అవుతుందని చెప్పారు. మరి ఈ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదా? రోగులందరూ చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. సమస్య యొక్క తీవ్రత ఆధారంగా తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి మేము మందులు అందిస్తాము. ఇది మూలికా మందులు కాబట్టి వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మేము ఇన్పేషెంట్ చికిత్సను సిఫారు చేస్తున్నాము. ఉండలేని రోగుల కోసం మేము రోజువారీ థెరపీ సెక్షన్ను అందిస్తాము మరియు తర్వాత ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేలా అనుమతిస్తాము. డాక్టర్, ఈ నడుము నొప్పి లాగే మెడ నొప్పి కూడా అందరిలో సర్వసాధారణం అయిపోయింది. దీని గురించి వివరించగలరా? దిగువ వెన్నుముక్కల సమస్యలు తలెత్తినట్టే ఇలాంటి సమస్యలు C1 నుంచి C7 వరకు మెడ దగ్గర వెన్నపూసలో ప్రభావం అవుతాయి. ఫలితంగా మెడ నొప్పి వస్తుంది. చుట్టుపక్కల కండరాలు బలహీనపడటం వలన చెడు నీరు మరియు వాయువులు పేరుకుపోతాయి. ఇది వాపుకు దారితీస్తుంది. కండరాల ఒత్తిడితో ఈ అసమతుల్యత వలన మెడ ఎముకల నిర్మాణం మరియు కదలికను మారుస్తుంది. ఇది మెడ నొప్పికి కారణమవుతుంది. డాక్టర్, ఈ మెడ నొప్పికి గల లక్షణాలు ఏవి కనిపిస్తాయి? కొందరికి నొప్పి మెడ నుంచి చేతివేళ్ల వరకు వ్యాపిస్తుంది. కొంతమందికి మెడ నుంచి దిగువ వీపు వరకు నొప్పి అనుభవిస్తారు. నొప్పి కారణంగా పెన్నుతో రాయడం లేదా గరిటతో వంట చేయడం లాంటి చిన్న చిన్న పనులు కూడా కష్టంగా మారుతాయి. ఓకే డాక్టర్, ఈ మీ మెడ నొప్పికి చూసుకున్నట్లయితే ఆసుపత్రుల్లో చాలా చికిత్సలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మెడ నొప్పికి ఎలాంటి చికిత్స అందిస్తారు? మెడ నొప్పి కోసం మేము అంతర్గత మూలికా మందులతో చికిత్స ప్రారంభిస్తాము. ఈ మందులు పేరుకుపోయిన చెడు నీరు మరియు వాయువులను బయటకు పంపడానికి సహాయపడతాయి. మంటను తగ్గించడానికి మరియు ప్రభావిత ప్రాంతాల్లో కండరాలు మరియు నరాల బారిన చేయడానికి మేము మందులు కూడా ఇస్తాము. నోటి ద్వారా తీసుకునే మందులతో పాటు గ్రీవవస్తి, పొడికిజి, తైలాధార, పిచ్చు మొదలైన చికిత్సలను మేము అందిస్తాము. మెడ దగ్గర వెన్నపూసల అమరికను పూడ్చుకోవడానికి మేము వర్మా థెరపీని కూడా అందిస్తున్నాము. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమంలో నడుము నొప్పి అలాగే మెడ నొప్పి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, ఆర్జీఆర్ హాస్పిటల్లో మీ మందులు తీసుకునేటప్పుడు ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? లేదు, మా మందులు తీసుకునేటప్పుడు ఆహార నియంత్రణలు ఏవీ పాటించవసరం లేదు. సాధారణంగా తీసుకునే సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. మా మందుల కోసం ప్రత్యేక ఆహారం ప్రణాళిక అవసరం లేదు. డాక్టర్, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఇచ్చే నడుము నొప్పికి సంబంధించిన మందులు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మా మందులన్నీ అధిక నాణ్యత అయిన ఆకులు, బెరడులు మరియు వేర్లతో సహజ మూలికలతో తయారు చేయబడ్డాయి. 5 ఏళ్లలోపు పిల్లలు కూడా ఎలాంటి సందేహం లేకుండా మా మందులన్నీ తీసుకోవచ్చు. డాక్టర్, ఇప్పటికే చాలామంది పేషెంట్స్ గుండెపోటు కానీ అలాగే బీపీ, షుగర్ కానీ డిప్రెషన్ లాంటి వాటికి మెడిసిన్స్ వాడుతుంటారు. అలాంటి వారు ఆ మెడిసిన్స్తో పాటు ఈ మెడిసిన్స్ కూడా వాడొచ్చా? ఖచ్చితంగా, మా మందులకు ఇతర సమస్యలు వాడుతున్న మందులతో పాటు వేసుకోవచ్చు. మా మూలికా మందులు మరియు ఇతర మందులను తీసుకునేటప్పుడు ఒక 20 to 30 minutes గ్యాప్ ఉంటే చాలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు నిరంజన్ మేడం. నిరంజన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కోహెడ నుంచి మాట్లాడుతున్నాను మేడం, సిద్దిపేట జిల్లా వస్తుందండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఎక్కువగా ఇక్కడ నేను
సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేస్తానండి. ఓకే అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయడం అంటే బైక్ కూడా తోలాల్సి వస్తుంది. ఓకే దానివల్ల ఏమవుతుందంటే నడుము భాగంలో బాగా నొప్పి వస్తుంది మేడం. ఓకే అండి. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే ఎంఆర్ఐ తీపించుకోమని చెప్పారు. తీపించుకుంటే ఇక్కడ డిస్క్ అరిగింది అని చెప్పి అన్నారు మేడం. ఓకే ఓకే అండి. దానివల్ల ఏమవుతుందంటే నొప్పి బాగా వస్తుంది, నీరసంగా ఉంటుంది, పానం నొప్పికి వశం అవుతలేదండి. మీరు ఎక్కువగా వంగి పని చేయడం వల్ల ఎంఆర్ఐలో చూపించినట్టు డిస్క్ L4 L5 దగ్గర మీకు బల్జ్ కానీ కాంప్రెషన్ కానీ జరిగి ఉంటుంది. అందుకే ఎక్కువ కింద నడుము లేదా అది తీవ్రంగా మారిపోయినప్పుడు ఒక కాలు లేదా 2 కాళ్ళ వరకు లాగేయటము లేదా తిమ్మిర్లు రావడం జరుగుతుంది. సో అది తగ్గించడానికి ఆ డిస్క్ అనేది సెట్ చేయడానికి మేము మందులు ఇస్తాము. మీరు సిద్దిపేట అన్నారు కదా, సిద్దిపేటలో మా ఆర్జీఆర్ హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్ళి సంప్రదించవచ్చు. ఓకే మేడం. ఈ స్పాండిలైటిస్ తో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ఎన్నో లక్షల మంది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుని నయమైన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది వారి అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి? సీతమ్మ. సీతమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మద్దెలపల్లి నుంచి వస్తున్నాము. నాకు ఇక్కడ నుంచి ఇదంతా నడుము నొప్పి అట్టి ఎక్కువ ఈ పార్స్ అంతా లాగేసింది. తర్వాత ఈ ముడుకులు 2 నొప్పి పెట్టేసాయి. దానివల్ల కొద్దిగా కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చేసాయి. ఏ మందుల వల్ల తగ్గలేదనేసి మా బాబు ఎక్కడ తెలుసుకొని పలానా దగ్గరికి వెళ్దామమ్మా అనేసి అన్నాడు. సరే మేము వచ్చాము. వస్తే ఒక నెల రోజులు అవుతుంది మేము ఓడి. ఆ మందుల వల్ల నాకు బాగుంది, పని చేసుకుంటున్నాను, అంత బాధ ఏం లేదు, తిరగడానికి ఇబ్బంది లేదు. అండి, నా పేరు కళావతి. నేను బొబ్బిలి నుండి వచ్చాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నాకు ఈ మెడ నుండి చేయి వరకు ఇదంతా నొప్పి వచ్చేది, నరాలు లాగేసేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. నా పనులు నేను చేసుకోలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. నిద్ర ఉండేది కాదు, అన్నం తెల్లైపోయేదాన్ని, చెయ్యి ఎత్తలేకపోయేదాన్ని. ఈ యాడ్ చేసి నమస్తే అండి, నా పేరు మాధవి. మా ఆయనగారి పేరు వచ్చి సత్యబాబు. మేము ఎస్కోట్ నుంచి వచ్చాము. ఇతనికి 3 ఇయర్స్గా బ్యాక్ పెయిన్ అనేది ఉండేది. బాగా పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళామండి. ఆ బ్యాక్లోని మొత్తం బాడీ అంతా స్కాన్ చేస్తే డిస్కులు అనేవి కిందకి జారాయి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇలా మా నాన్నగారు ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్ ఉంది, చూపిస్తే ట్రీట్మెంట్ చేయిస్తే తగ్గుతుందని చెప్పారు. మేము 3 మంత్స్గా కోర్స్ తీసుకుంటున్నామండి. బాగా క్లియర్ అయ్యిందండి. తీసుకున్నందుకు కూడా బాగుందండి. ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు, బాగున్నారండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి. పుష్పాని నా పేరు. దిశ నుంచి వచ్చాను. నాకు నడుము నొప్పి, మెడల నొప్పి,
ఈ కాల తిమ్మిర్లు, కూసలేకపోయేదాన్ని, లేచలేకపోయేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఇంజక్షన్లు వేయించుకున్నా, ఎక్కడ తగ్గలేదు నాకు. టీవీలో యాడ్ చూసి ఇక్కడ వచ్చాను. ఇక్కడ 3 నెలలు మందులు వాడాను. నడుము నొప్పి మొత్తం కంప్లీట్ తగ్గింది. కూర్చుంటున్నాను, లేస్తున్నాను, నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మంచిగా ఉంది. ఆది హాస్పిటల్ నమస్కారం. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. మీ పేరు చెప్పండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఆఫ్రిన్ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాము. ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మా అమ్మగారికి మెడ నొప్పి మేడం. నొప్పులు ఉన్నాయి, చెయ్యి అనేది పట్టేస్తుంది మేడం. తిమ్మిర్లు ఉన్నాయి, లాగుతుంది చెయ్యి, మెడ నుండి చెయ్యి వరకు లాగుతుంది. మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా మేడం? పూర్తిగా నయం అవుతుందా? మీ అమ్మగారు ఏం చేస్తారండి? బయట పనికి వెళ్తారు మేడం. ఓకే, అక్కడ మెడ దగ్గర నొప్పి వస్తుంది అన్నారు కదా, అక్కడ ఎక్కువ వంగి మెడ వంచి పనిచేయడం వల్ల అక్కడ ఉండే సర్వైకల్ రీజియన్ అంటారు, అక్కడ ఉండే C1 C3 లెవెల్స్ దగ్గర ఒత్తుకొని పోవడం, లేదంటే అక్కడ గ్యాప్ రావడం అనేది జరుగుతుంది. అందుకు మెడ నుంచి భుజాల వరకు లాగేస్తూ తిమ్మిలు రావడం అనేవి వస్తాయన్నమాట. దానికి సంబంధించి ఆ మెడ నొప్పి తగ్గడానికి మా దగ్గర మందులు ఇస్తాము. నిజామాబాద్ లో ఉన్న మా ఆర్జీఆర్ హాస్పిటల్ ని సంప్రదించవచ్చు. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచ్చు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. పూర్తిగా నయమైన లక్షలాది మందిలో మీరు ఒక్కరు కావాలా? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కి రండి, ఆరోగ్యంగా ఉండండి. విరామానంతరం కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ గారు, మనతో పాటు మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. మీ పేరు చెప్పండి. హాయ్, నా పేరు జాహ్నవి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నాకు అంటే 8 to 9 hours వర్క్ ఉంటుంది కదా, సో అందుకని నెక్ నుంచి పైన మొత్తం పెయిన్ వస్తుంది, కింద వరకు, నడుము వరకు. ఓకే, సో దానివల్ల నేను ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకోలేకపోతున్నాను. వేరే హాస్పిటల్కి వెళ్తే MRI రాశారు, కానీ నేను చేయించుకోలేదు. మీ దగ్గర దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఓకే అండి, నడుము వరకు మాత్రమే ఉందా లేదా కాళ్ళ వరకు కూడా లాగేస్తుందా నొప్పి? నడుము వరకు నొప్పి ఉంది. ఇంకా దీని వల్ల నాకు రైట్ సైడ్ కూడా లెగ్ ఎక్కువ లాగినట్టు అలా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు టీవీలో చూస్తున్నాను, దీని గురించి మీరు చెప్తున్నారు కదా, అందుకనే కాల్ అంటే చేశాను. ఎక్కువసేపు మీరు ల్యాప్టాప్ ముందు వర్క్ చేయడం వల్ల నెక్ దగ్గర మీకు సర్వైకల్ రీజియన్ అని అంటారు, అక్కడ ఉంచి పని చేయడం వల్ల అక్కడ ఉండే డిస్క్ C3 C4 C5 లెవెల్స్ దగ్గర కంప్రెషన్ అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల అక్కడ నుంచి సేమ్ డిస్క్ ప్యాసేజ్ ఉండడం వల్ల కింది నడుము వరకు, లేదా అది ఎక్కువ అవ్వడం వల్ల ఒక కాలి వరకు మీకు లాగేయడం లేదా తిమ్మిర్లు రావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మెడ నొప్పి తగ్గటానికి మా దగ్గర మందులు ఇస్తాము. మీకు దగ్గరలో ఉన్న వైజాగ్ బ్రాంచ్ని మా ఆర్జీఆర్ హాస్పిటల్లో సంప్రదించండి. ఈ స్పాండిలైటిస్తో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ఎన్నో లక్షల మంది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుని నయమైన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది వారి అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. మా అమ్మగారి పేరు మద్దాల సచివత అండి. తాడేపల్లిగూడ నుంచి వచ్చాం. మోకాలు నొప్పి, నడుము నొప్పి, ఎన్ను కోస ఇవన్నీ నొప్పులండి. ఆర్జీ హాస్పిటల్లో అడ్వర్టైజింగ్ చూసామండి. చూసి ఫోన్ చేసాం, ఎల్లూరులో ఉందా రమ్మన్నారండి. వచ్చామండి, 2 నెలలు వాడాము మా అమ్మగారికి. ఇది 3వ నెల వచ్చామండి. పడుకోలేకపోయేదండి, లేగలేకపోయేది. నడుము నొప్పి, ఎన్ను ముక్క నొప్పి బాగా నొప్పిగా ఉండేదండి. ఇక్కడ మందులు వాడిన తర్వాత బాగానే ఉందండి. చాలా హాస్పిటల్ చూపించాం, తగ్గలేదు.
ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చాక బాగా నయమైందండి. కింద కూర్చొని పైకి లేవగలుగుతుందండి. మోకాళ్ళు అయ్యి నొప్పులు తగ్గినాయి, కింద కూర్చుంటుంది. ఆర్జే హాస్పిటల్కి నాగమణి, మాది రాంపల్లి ఏరియా నుంచి వచ్చాము. మేము 6 సంవత్సరాల పైన ఉండి ఆరోగ్యం సరిగా లేదు. కాళ్ళు తిరిగా వణకడం, చేతులు వణకడం, చాలా జబ్బులు ఉండే. ఎన్నో హాస్పిటల్స్ లో చూపించాము, అయినా ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ హాస్పిటల్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్ వేసవనగర్లోకి వచ్చాము. 2 నెలల నుంచి మందులు వాడుతున్నాం. 70% క్యూర్ అయ్యింది. ఇప్పుడు ఒంటరిగా తన ఒకతే నడవగలుగుతున్నది. మేడంకి, ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉండేవండి. పడుకునే లేకుండా పని చేసే పరిస్థితులే ఉండేది కాదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి 3 నెలల నుంచి కంటిన్యూగా మందులు వాడుతున్నాం. ఇది 4వ నెల అండి. బాగా రిజల్ట్స్ వచ్చింది. వరకు నాకు బాగా మెడ నొప్పులుగా ఉండేయండి. ఇప్పుడైతే నేను ఇలాగా బాగా తిరుగుతున్నాను. మెడలో బాగా నొప్పులు తగ్గినాయండి. ఇలా పైకి కూడా ఎత్తవలసి బాగా ఎత్తున్నానండి. కిందకి బాగా ఉంటుందండి. అమ్మగారికి మరి వందనాలండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నా వందనాలండి. నా పేరు వెంకటరెడ్డి, వికారాబాద్ డిస్టిక్. నాకు బాడీ పెయిన్స్, కూర్చోవడానికి రాకుండా, నిలవడానికి రాకుండా, ఈ షోల్డర్ అని నొప్పి పెయిన్స్ వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుండే. ఎన్నో హాస్పిటల్ చూపించుకుని తగ్గగాలి. ఇక్కడ ఆర్జీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు తగ్గింది. థెరపీ చేసుకుంటే 100% నాకు తగ్గింది. ఆర్జీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. నా పేరు బాలవ్వ, మా ఊరు గుడికాందుల. నాకు సయాడికా నొప్పి ఉండే. సయాడికా నొప్పి గురించి కొన్ని మందులు తిన్నా, పని చేయలేదు. పని చేయక టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ఆ మందులు వాడుకుంటే నయమైంది. తిరిగి నడుస్తున్నా, మొక్కల నొప్పులు కూడా తక్కువ ఉన్నాయి. ఆర్జీ నర్సవ, మా ఊరు బేగంపేట. అయితే ఈ మెడ నొప్పులు చేయంగా చాలా ఇబ్బందికరము ఉండే. మెడకు బెల్ట్ వేసుకొని, ఈ పట్టీలు వేసుకొని, పట్టీలు కూడా ఈ మెడాన్ని పట్టీలు వేసుకొని వచ్చిన. నాకు తిరగలేకపోయినా, ఎక్కడెక్కడ దవాఖాన తిరిగినా కానీ అప్పటి మందమే గోళీలు వేసుకుంటేనే తక్కువ అయ్యేది, మళ్ళీ ఎప్పటి అయ్యేది. ఇక ఎక్కడ తిరిగినా కూడా తక్కువ కాలే, ఏ గోళీ వేసుకున్నా తక్కువ కాలే. 2-3 ఏళ్ళ నుంచి బాధపడుతున్నా. ఈ బెల్ట్ వేసుకొని తిరిగిన, ఏది చేద్దామన్నా చేసుకోరాలే. ఇక అంతా టీవీలో చూసి, టీవీలో ఎట్లా ఇస్తురు, నడవలేకోళ్ళు కూడా నడిచిపోతురు అని టీవీలో చూసి నేను వీడికి వచ్చిన. 1 నెల మందులు వాడిన. నెల మందులు వాడిన తర్వాత జర నాకు నయం అనిపించింది. మెడలు తిరిగి వస్తున్నాయి, ఇట్లా తిరిగి వస్తున్నాయి. మోకాలు కూడా నడవస్తుంది, మంచిగా కూర్చో వస్తుంది, లేవొస్తుంది, అన్నీ జర పని చేసుకోనికి వస్తుంది. ఈ డాక్టర్లకు, ఈ దవాఖానా సేవకులకు అందరికీ ధన్యవాదాలు. నా తరపున ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. ఓకే డాక్టర్, మీ బిజీ స్కెడ్యూల్లో కూడా చాలా చక్కగా ఈ నడుము నొప్పి అలాగే మెడ నొప్పికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే ఎంతోమంది కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా నేరుగా సమాధానాలు అందించారు. వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉండే సమాచారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా,
మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. RJR హెర్బల్ హాస్పిటల్స్. RJR Herbal Hospitals.